శివాయ. ఓం నమః శివాయ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు తంత్రం అనే సబ్జెక్టు మీద మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తంత్రము అనేది 3 భాగాలుగా ఉంటుంది. తంత్రము, మంత్రము, యంత్రము. ఈ తంత్రం అనేటువంటిది ఈనాడో వేదము నుండి ఆవిర్భవించినటువంటిదే. అథర్వణ వేదం వ్యాస భగవానుడు అథర్వణ వేదాన్ని 4వ వేదంగా తయారు చేసినప్పుడు అథర్వణ వేదంలో తంత్ర భాగాన్ని అంతా కూడా ఆయన ఇచ్చి అథర్వణ వేదం కింద దాన్ని ఒక సపరేట్ పార్ట్ చేశారు ఆయన. అలాగే అథర్వణ వేదం కంటే ముందు కూడా తంత్రం ఉంది. తంత్రం అనేటువంటిది ఉంది. తంత్రము అనేది ఎప్పుడు ఆవిర్భవిస్తుందంటే, ఏ రోజైతే విగ్రహారాధన అనేది వచ్చిందో ఈ సమాజంలో, మన ప్రాచీన సంస్కృతిలో ఆ రోజునే తంత్ర ఆవిర్భావం జరిగినట్టు. ఎప్పుడు విగ్రహారాధన వచ్చిందో ఆ రోజున విధి క్రమాలు, ఆచార వ్యవహారాలు, నియమాలు, పూజా పద్ధతులు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇదంతా కూడా రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి, ఒక దేశాన్ని బట్టి, వాళ్ళ సామాజిక వర్గాన్ని బట్టి అనేక రకాలుగా ఇది ఏర్పడింది. పరిస్థితుల ఆధారంగా విధానాలు అనేక రకాలు ఉన్నాయి. అయితే ఎన్ని విధానాలు ఉన్నా అవన్నీ చేరేవి, నదులన్నీ చేరేవి సముద్రంలోకి అన్నట్టుగా ఒక మూలమైనటువంటి మార్గంలోకి చేరతాయి ఇవన్నీ కూడా. ఈ మార్గాలు ఎన్ని ఉన్నా కూడా ఆ మూలమైనటువంటి లక్ష్యంలోకి ఇవన్నీ కూడా చేరతాయి. కాలమాన పరిస్థితుల నుంచి ఏర్పడేటువంటి అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి మార్గాలన్నీ కూడా ఒక మూలశక్తి స్వరూపంలోకి చేరతాయి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. మనిషి నిరాకార ధ్యానం చేయటం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు, సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక ఆకార సాకార ధ్యానం అనేటువంటిది ఏదైతే ఉందో అది కొంతవరకు చేయగలుగుతాడు. అది ఎదురకుండా దాన్ని పెట్టుకుని అతను మనసును నిగ్రహించి ఏకాగ్రత పరచగలుగుతాడు. అందుకనే తంత్రం ఒక విషయాన్ని, తన సిద్ధాంతంలో ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్తుంది. వాస్తవంగా నువ్వు చూస్తున్నది ప్రకృతి ఏదైతే ఉందో మొత్తం ఇదంతా కూడా మాయా అనేటువంటిది అసలైనటువంటి సత్యం. ఇది సత్యం, దీన్ని ఎవరు కాదనలేదు. ఇదంతా మాయ, భ్రమ, ఇది అశాశ్వతం. ఎప్పటికైనా సరే ఇది మార్పులు చెందేదే, రాలిపోయేది. అయినప్పటికీ ఈ సత్యాన్ని ఆధారం చేసుకుని మనిషి ముందుకు వెళ్ళడం అనేటువంటిది మనసుతో సంఘర్షణ ఏర్పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఒక చెట్టును చూస్తున్నాను, నేను ఒక జంతువుని చూస్తున్నాడు, ఒక ప్రకృతిని చూస్తున్నాడు మనిషి.
ఆ చూస్తున్నప్పుడు ఇదంతా మాయా, ఇది ఏమీ లేదు అని తెలుసుకోవటం వేరు, అనుభవంలోకి తెచ్చుకోవడం వేరు. ఈ తెలుసుకోవడానికి మనసు అంగీకరిస్తుంది, కానీ అనుభవంలో తెచ్చుకుని ఆ విధానాన్ని అనుసరించడానికి మనసు సంఘర్షణ ఒప్పుకోదు, ఘర్షణ పడుతుంది. కాబట్టి తంత్రం యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఇది ఈ మనసుతోటి ఘర్షణ పడటం అనేటువంటిది మంచిదా, అవసరమా? లేదు. అయితే ఇది వాస్తవం అవాస్తవం అంటే సత్యమే, అంత జగత్తంతా మాయే. ఇదంతా కూడా పుట్టుతుంది, లీనమైపోతుంది. కానీ మనసుతోటి సంఘర్షణ ఇప్పుడు అనవసరం. కాబట్టి మనసుతో ఉన్నటువంటి సంఘర్షణ లేకుండా మనం ఎలా అయితే మనసును స్వాధీనం చేసుకుని అసలు సత్యాన్ని తెలుసుకోవటం తేలిక అని ఈ విధానాన్ని తంత్రం ఎంచుకుంది, చెప్తుంది సిద్ధాంతాన్ని. ఏమిటంటే, ఇది ఉన్నది అనుకో, నీకు కనిపించేది మాయని అనద్దు, ఇది వాస్తవమే అని అనుకో. దీన్ని ఆరాధన చేసుకుంటూ వెళ్ళు, సాధన చేసుకుంటూ వెళ్ళు. క్రమేణ 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 ఆ ఉన్నటువంటి యొక్క ఇది ఏదైతే ఉందో అది అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోయి సూక్ష్మ పదార్థం ఏదైతే ఉందో, ఆ సూక్ష్మత్వం ఏదైతే ఉందో, ఆ భగవత్శక్తి ఏదైతే ఉందో, దీని నుంచే నీకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు నీకు మనసుతో ఘర్షణ అనేది ఉండదు, మనసుతో సంఘర్షణ అనేది ఉండదు. ఇది తంత్రం యొక్క ఫిలాసఫీ. రెండవది, తంత్రము విశిష్టమైనటువంటి ప్రాచుర్యం పొందింది ఈ దేశంలో, భారతదేశంలో. సనాతన ధర్మంలో తంత్రం విడదీయలేనటువంటి భాగము. చాలా శ్రేష్టమైన విశిష్టమైనటువంటి ప్రాశస్త్యాన్ని తంత్రం పొందింది. తంత్రం యొక్క గొప్ప అవకాశం ఏంటంటే, సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం తంత్రం. ఏ కులమైనా, ఏ జాతి అయినా, స్త్రీ పురుష భేదం అనేది లేకుండా, వయసుతో సంబంధం లేకుండా భగవత్ ఆరాధనలో తంత్రం వీటన్నిటిని బోధించడం మొదలుపెట్టింది. అందుకు అనుగుణమైనటువంటిది తాంత్రిక ఋషులు, పండితులు, గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళు దీన్ని కనుక్కున్నారు, మన ముందు ఉంచారు. అలాగే ఇక్కడ కొన్ని ఆచార వ్యవహారాల్లో మనకు వచ్చినటువంటి సామాజిక రుగ్మతలు, భేదాలు ఏవైతే ఉన్నాయో, స్త్రీలు గాయత్రి చేయకూడదని కొంతమంది, యజ్ఞం చేయకూడదని కొంతమంది, మరి అలాగే స్త్రీలు కొన్ని సాధనలకు అర్హులు అనర్హులు అనేటువంటిది కొంతమంది, అట్లాగే పురుషుల్లో కొన్ని కులాలు, కొన్ని జాతులు ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదని, ఇలా రకరకాలుగా ఉన్న కారణంగా మిగతా సామాన్య ప్రజానీకం భగవత్ ఆరాధనని అందుకోవడానికి వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ తంత్రం అటువంటి పరిస్థితిని లేకుండా చేసి, నిర్మూలన చేసి, వాళ్ళు ఎవరైనా, అంటే చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా, భాష వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళ పద్ధతుల్లో దైవారాధనలోకి ముందుకు తీసుకెళ్ళటము, వాళ్ళ యొక్క శక్తుల్ని ప్రేరేపించడము, తెచ్చుకోవడం అనేటువంటి విధానాన్ని తంత్రం సులభంగా నేర్పుతుంది. మొట్టమొదటి తంత్రాభ్యాసం, అసలు తంత్రం అంటే 3 రకాలని చెప్పుకున్నాం. తంత్రం అంటే విధానము, పద్ధతి, ఒక వ్యవహార శైలి. మంత్రం అనేది ఇది ఒక జపం. మనత్రాయితే మంత్ర. ఏదైతే ఉందో నువ్వు ఒక దాన్ని 100 సార్లు, 1000 సార్లు, 1000 సార్లు నువ్వు కనుక జపం చేస్తున్నట్టయితే అది ఏదైతే ఉందో అది నీకు పూర్తిగా శక్తివంతమయ్యి దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటావు. ఇది మంత్రం అన్నారు. అలాగే యంత్రం అనేది ఒక పరికరం.
ఒక వాహకం. ఇది ఏదైతే ఉందో ఒక విధానం ద్వారా రూపొందించబడినటువంటి ఒక భౌతిక స్వరూపమే యంత్రం. కాబట్టి ఈ మూడింటికి కూడా అవినాభావ సంబంధం ఉంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన యొక్క ఆత్మకి ఉనికి మన శరీరం. ఈ దేహం కనుక లేకపోయినట్టయితే ఆత్మకి ఉనికి లేదు. అంటే దీంట్లో ఆత్మ ఉంది లేదా ప్రాణం ఉంది అని చెప్పుకోవడానికి లేదు. కాబట్టి దానికి ఉనికి ఏమిటంటే దేహమే. అది భౌతిక రూపం దాల్చినప్పుడే దానికి సంపూర్ణమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. సృష్టిలో ఏదైనా అంతే, అది భౌతిక రూపం దాల్చాలి. ఆ దాల్చినప్పుడే దానికి ఒక సంపూర్ణత్వం అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి తంత్రం అనేటువంటిది, యంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యంత్రం అనేటువంటిది పూర్తిగా ఈ భౌతిక స్వరూపాన్ని ఇస్తుంది మనకి. ఆ శక్తి యొక్క భౌతిక స్వరూపాన్ని మనం ఇస్తుంది. మనం యంత్రం పెట్టుకున్నాం, ఆ యంత్రం ఉంటే మేరువా రకరకాలుగా ఉంటాయి, అవి పెట్టుకున్నాం, మనం సాధన చేస్తున్నాం. మన యొక్క మంత్రము అంటే ఏర్పడినటువంటి శబ్దశక్తి ఏదైతే ఉందో, శబ్దశక్తి చాలా గొప్పది. అన్ని శక్తుల కంటే కూడా శబ్దశక్తి చాలా గొప్పది. ఆ శక్తి ఏదైతే ఉందో అది లోపల ప్రిజర్వ్ చేసుకోవడం మొదలుపెడుతుంది, స్టోర్ చేసుకుంటుంది యంత్రం. నువ్వు లేకపోయినప్పటికీ కూడా ఆ దివ్యమైనటువంటి శక్తిని అక్కడ మన మొత్తం ఆ రూము, ఆ వాతావరణంలో మొత్తాన్ని కూడా వెదజల్లుతూ ఉంటుంది. ఛార్జింగ్ లైట్ లాగా, కరెంట్ లేకపోయినా అది వెలుగుతుంది, ఛార్జింగ్ లైట్. అలా స్టోర్ చేసుకునేటువంటి శక్తి నువ్వు ఏదైతే జపం చేస్తున్నావో, ఎక్కడైతే చేస్తున్నావో, ఏ సాధన అయితే చేస్తున్నావో, ఏ అమ్మవారో భైరవుడు ఇంకోటి ఏదైతే చేస్తున్నావో అక్కడ నీకు సంపూర్తిగా దాన్ని, ఆ శబ్దశక్తిని, ఆ దైవశక్తిని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి యంత్రం అనేటువంటిది అది ఉండి తీరాలి. కాబట్టి ఈ తంత్రం, మంత్రం, యంత్రం ఈ మూడు కూడా సరైనటువంటి దీంట్లో ఉంటుంది. అట్లాగే యంత్రాన్ని కొన్ని డైమెన్షన్స్లో, కొన్ని పద్ధతుల్లో, కొంత లెక్క ప్రకారము ఈ శక్తుల్ని వాటి ఆ డైమెన్షన్స్లో యంత్రాన్ని తయారు చేయటం మొదలు పెడతారు. అప్పుడు అది మన యొక్క యాంటీనా ఎట్లయితే ఉందో ఒక పద్ధతిలో, అది ఎట్లయితే సిగ్నల్స్ని ఎట్లయితే లాక్కుంటుందో ఆ రకంగా ఆ యంత్రం కూడా ఆ శక్తిని నిల్వ చేసుకునే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి తంత్రం, మంత్రం, యంత్రం ఈ మూడింటికి ఉన్నటువంటి ఒక తేడా ఇది. తంత్రం అంటే విధానము, మంత్రము అంటే ఒక మహత్తరమైనటువంటి శబ్దశక్తిని మనం సృష్టించటము, మనం ఏకాగ్రత ద్వారా దాన్ని శబ్దశక్తిని సృష్టించటము. మూడోది యంత్రం అంటే దాన్ని నిల్వ చేసేటటువంటి ఒక పరికరము. ఇవి తంత్ర, మంత్ర, యంత్రం. ఇది తంత్రం యొక్క మూలమైనటువంటి విషయాలు. ఇంకా దీంట్లో రకరకాల విధానాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పి ముగిస్తా. ఏమిటి అంటే, తంత్రం పట్ల అనేక అపోహలు ఉన్నాయి, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి భయాలు ఉన్నాయి. దీనికి కారణం ఎవరు కారణము అంటే తాంత్రికులే కారణము, ప్రజలు కాదు, తాంత్రికులే కారణము. తాంత్రికులు వాళ్ళ స్వార్థ ఫలాపేక్ష కోసం ఆ శక్తుల్ని దుర్వినియోగం చేసి దాన్ని వాడిన కారణంగా ప్రజల క్షేమాన్ని కోరకుండా ప్రజల్ని హింసించే పద్ధతిలో వాటిని కొంత ఉపయోగపెట్టిన కారణంగా అవి తంత్రం పట్ల భయాన్ని ఏర్పరిచేటటువంటి పరిస్థితులు క్రియేట్ అయినాయి. ఇంకా కొంతమంది నాస్తికులు కానీ, లేకపోతే తంత్రం యొక్క పూర్తి అవగాహన తెలియనటువంటి తంత్ర వ్యతిరేకులు కానీ ఆ భయాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఈ పద్ధతులలో ప్రజలు చైతన్యం కావాలి, మార్పు రావాలి. తంత్రం అంటే భయపడేది కాదు, నీ మనోఇంద్రియ శక్తులను మేల్కొల్పేది, అమోఘమైనటువంటి ఇచ్ఛాశక్తిని నిర్మాణం చేసేది.
ఇవన్నీ సమాజంలోకి తీసుకెళ్ళి మనం తంత్రం పట్ల ఉన్నటువంటి అపోహలను పోగొట్టాలి. అలాగే తాంత్రికులు కూడా చక్కటి జీవన క్రమాన్ని ఆచరించాలి. అవన్నీ కూడా తంత్రశాస్త్రంలో ఒక తాంత్రికుడు జీవించవలసినటువంటి పద్ధతి ఎలా ఉండాలి, దానం, దయ, జాలి, ధర్మం యొక్క గుణాలను అతను ఎట్లా పాటించాలి, సేవ అనేటువంటిది తాంత్రికుడికి ఎంత అవసరమో ఇవన్నీ కూడా అనేక మంది గురువులు గ్రంథాలు చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ సమాజాన్ని ఉద్ధరించడానికి ముఖ్యంగా ఒక మంచి తాంత్రికుడు కావాలంటే, ఒక సాధకుడు కావాలంటే వాడి శక్తుల్ని సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం మనం దీన్ని ఉపయోగించాలి. అందుకు కావాల్సినటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆహారం దగ్గర నుంచి కూడా, ఆహార నియమాల నుంచి కూడా సాత్విక ఆహారం తీసుకుంటూ తాంత్రికుడు మంచి గుణాలని ఏర్పరచుకుంటూ సమాజ సేవ కోసం తాంత్రికుడు నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే శివపార్వతుల నుంచి వచ్చినటువంటిది ఈ తంత్రం అంతా, ఇంక వేరే ఏం లేదు. ఇక వాళ్ళే ఆది గురువులు, వాళ్ళే తంత్రాన్ని ఇచ్చారు. వీళ్ళిద్దరి యొక్క సంవాదమే ఈ తంత్రశాస్త్రం ఆవిర్భవించింది. మరి వాళ్ళు సమాజానికి ఎందుకు ఇచ్చారు? సమాజంలో ఉన్నటువంటి శ్రేయస్సు, ఈ కష్టాలు తొలగాలని, వీళ్ళకు ఉన్నటువంటి యొక్క కర్మలు, బాధలు తొలగాలి, వీళ్ళ యొక్క సమర్థవంతమైనటువంటి వ్యక్తులు కావాలని ఈ సమాజ శ్రేయస్సును కోరుకుని వాళ్ళు అందజేసినప్పుడు మనం స్వీకరించినటువంటి మనం ఇంకా దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి ఇంకా ఎంత శ్రద్ధగా మనం ఆలోచన చేయాలి, ఎంత ఉదాత్తమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. కాబట్టి నేను ఒక తంత్ర విద్యని నేర్చుకున్నాను, ఒక తాంత్రికుడిని అయ్యాను అంటే నీ మీద ఎక్కువ బాధ్యత ఉన్నట్టు లెక్క. నీ మీద చాలా బాధ్యత ఉంది. ఏమిటి ఆ బాధ్యత అంటే నీవు సేవ చేయవలసినటువంటి బాధ్యత సమాజానికి. సమాజ శ్రేయస్సు కోసం నువ్వు పరితపించాల్సినటువంటి బాధ్యత ఉంది. సమాజంలో ఈ ప్రతి వ్యక్తి కూడా నీలాగా ఒక చక్కటి, ఒక స్థితప్రజ్ఞుడిగా తయారు చేయవలసి, శక్తివంతుడిగా తయారు చేయవలసినటువంటి అవసరం నీ మీద ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమం తప్పిన కారణంగా తంత్రం పట్ల కొన్ని అపోహలు వచ్చినాయి. ఆ అపోహలన్నీ కూడా అబద్ధమైనటువంటి విషయాలు, అవన్నీ కూడా అనుమానపూరితమైన విషయాలు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఆఖరి విషయం, తంత్రంలో శ్మశాన సాధనలు చేస్తారు కదండి, అర్ధరాత్రి శ్మశానానికి వెళ్తారు కదండి, వాళ్ళు అక్కడ సాధన చేస్తూ ఉంటారు కదా, రాత్రిపూట కూర్చుంటారు. ఇవన్నీ క్షుద్రం. తంత్రంలో ఇవన్నీ చెప్పబడమాట వాస్తవం. ఈ సాధనలన్నీ చెప్పబడినటువంటి వాస్తవమే. శ్మశానంలోకి రాత్రిపూట వెళ్ళాలి, అర్ధరాత్రి కూర్చోవాలి, కొన్ని తిథులు, కొన్ని పద్ధతుల ప్రకారం వాడు సాధన చేయాలి. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవమే. ఏమిటి దీని అర్థం? ఇది అందరికీ పనికిరాదు, అందరూ చేయమని కాదు. అది ఒక సబ్జెక్ట్ ఇచ్చారు ఋషులు మన ముందు, ద్రష్టలు ఇచ్చారు మన ముందు. ఎవరికి అది అవసరమో, ఎవరికి అవసరమో గురువు నిర్ణయం చేస్తాడు. గురువు నిర్ణయం చేస్తాడు. వాడికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి, వాడు ఆ సాధన చేయదగిన వాడా, చేయకుండా వాడా, వాడి యొక్క గుణగణాలు ఏమిటి, వాడు ఎలాంటి వాడు, ఇవి నిర్ణయం చేస్తాడు గురువు. చేసి వాడిని బట్టి, వాడి యొక్క గుణాలని బట్టి వాడికి ఆ సాధనలు నేర్పుతాడు. అంటే మనం మిలిటరీకి పోయాం, మిలిటరీకి పోతే మనకంటూ ఒక మినిమం పర్సనాలిటీ ఉండాలి. ఛాతీ 32 అంగుళాలు, 34 అంగుళాలు ఉండాలి, హైట్ ఇంత ఉండాలి, వెయిట్ ఇంత ఉండాలి, ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. తీసుకున్న తర్వాత ఆ శిక్షణ వేరుగా ఉంటుంది. ఆ శిక్షణలో వాడు పొందేది ఏంటి? మొట్టమొదట మనోధైర్యాన్ని పొందుతాడు. వికలత అనేది నశిస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్లో ఉండేటువంటి సెన్సిటివిటీకి భిన్నంగా ఒక సైనికుడు తయారవుతాడు. శత్రు సంహారం చేసేటప్పుడు వాడికి నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాడు. ఈ నా శత్రువు. అమోఘమైనటువంటి దేశభక్తి నిర్మాణం అవుతుంది. ఇవి ఒక సైనికుడి యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. ఈ సైనికుడి యొక్క లక్షణాలను కలిగి ఉండటానికి అందరూ పనికి వస్తారా? పనికిరారు. అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది
వెనక్కి తిరిగి పారిపోయేసిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఏదో కారణంతో రిటైర్ అయిపోయి మాకు ఆరోగ్యం బాగాలేదనో ఇంకోటి లేదనో పారిపోయేస్తారు. అలాగే చెప్పకుండా పారిపోయేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సైనిక శిక్షణ తట్టుకోలేక. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది సామాన్యంగా జరిగే విషయమే. అలాగే ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ సాధనల యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి మనం విన్నటువంటి కథలు ఏవైతే ఉన్నాయో, అంటే తాతమ్మ, నానమ్మ, మన తాతయ్య, పెద్దలు, మన గ్రామాల్లో ఉండేటటువంటి కొన్ని మూఢ విశ్వాసాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సాధనల ద్వారా పటాపంచలైపోతాయి. అసలు వాస్తవం ఏంటో తెలుస్తుంది. దాని ద్వారా ఏర్పడినటువంటి భయం ఏదైతే ఉందో, అంటే ఏంటి, ఈ కట్టుకథలు మూఢనమ్మకాలు వినడం వల్ల మనలో ఒక పిరికితనం అనేది ఏర్పడుతుంది. చీకట్లో అటు వెళ్ళాలి, నిజంగా దెయ్యం ఉందేమో అని భయపడతాం. అక్కడ ఏమీ ఉండదో, ఉన్నదేమో అని భయపడుతున్నాం. హెల్యూజినేషన్ గుడి అవుతున్నాడు, రజ్జు సర్ప భ్రాంతి అంటున్నాడు. అంటే తాడును చూసి పాము అనుకోవడం అనమాట. ఈ రకంగా వాళ్ళు ఉండేటటువంటి భయాలు పోతాయి, స్థితప్రజ్ఞత్వం వస్తుంది, ఒక ధీరుడిలా నిలబడతాడు. ఏకాంత చిత్తంలో ఎప్పుడైతే మనసు చెలించదో, భయం ఎప్పుడైతే నశిస్తుందో, స్థితప్రజ్ఞత్వాన్ని మనిషి పొందుతాడో, మనోధైర్యాన్ని పొందుతాడో, వాడి తెలియకుండానే వాళ్ళు కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు వాళ్ళలో ప్రవేశించడం జరుగుతాయి. ఇట్లా దీని యొక్క అంతర్లీనమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక యోధుడిలా తయారు చేయడానికి, ఒక గొప్ప సైనికుడిలా తయారు చేయడానికి, ఒక గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిలా తయారు చేయడానికి దీనికి ఈ రకమైనటువంటి శిక్షణలు ఇస్తారు. ఈ రకమైనటువంటి శిక్షణలు అందరికీ ఇవ్వరు. అందుకు సమర్థులైన వాళ్ళని ఎంచుకుని గురువు సాధ్యమైనంత వరకు ఇస్తాడు. గురువు లేకుండా తంత్రం అనేది లేదు. గురువు లేకుండా తంత్రం యొక్క మంత్రం అనేది లేదు. గురువు లేకుండా ఏ సామాన్యమైనటువంటి మంత్ర సాధనలు కూడా చేయకూడదు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఇంకొక అపోహ ఏంటంటే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. శత్రువులను సంహరిస్తారండి. ఎవరి శత్రువులను సంహరిస్తారు? ఎవరిని సంహరిస్తుంది? ఆవిడ అమ్మవారు. నీ భయంకరంగా ఉన్నటువంటి కాళీమాత ఎవరైతే ఉన్నారో, పృథ్వీదేవి ఎవరైతే ఉన్నారో, నువ్వు భక్తితో ఆరాధిస్తున్నప్పుడు శత్రువుని సంహరించేటప్పుడు ఆ రూపం కలిగి ఉంటుంది. నీకు తల్లి రూపంలో, ప్రేమమయమైనటువంటి రూపంలో నిన్ను ఒళ్ళో తీసుకుని లాలించేటటువంటి తల్లిగా కనిపిస్తుంది. నీకు కాదు ఆ రూపం. నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళకి, నీ ధర్మాన్ని నాశనం చేయడానికి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రూపంలో ఆవిడ సంహారం చేస్తుంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనర్గళంగా ఓ పెద్ద ఉపన్యాసం కింద అవుతుంది. కాబట్టి తంత్రం అనేది ఉపన్యాసాలతోటి అర్థం కాదు. 10 సార్లు విన్నా, 10 సార్లు చదువుకున్న అర్థం కాదు. అది ఏంటంటే దాంట్లోకి దిగి ప్రవేశించి గురువుల యొక్క సాక్షాత్కారంతో, గురువు యొక్క మార్గదర్శనంలో మనం గనక ఈ పని చేసినట్టయితే, సాధనలు చేస్తుంటే దాని అనుభవాన్ని మనం ఆ జిహ్వ మీద చూడగలుగుతాం. తీపి ఎలా ఉంటుందిరా, ఎంతమంది అడిగి ఎన్ని గ్రంథాలు రాసిందో తెలియదు. దాని అనుభవాన్ని నువ్వు పొందలేవు. అది నోట్లో వేసుకున్నప్పుడే ఆ చక్కెర, అప్పుడు ఆ తీపి యొక్క అనుభవాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి సమాజంలో తంత్రం పట్ల అపోహలు తొలగించుకోండి. సమాజంలో తొలగాల్సినటువంటి అవసరం ఉంది. తాంత్రికులు సచ్చీలవంతులై, నిష్ఠాగరిష్ఠులై సమాజ సేవ కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది తాంత్రికులు కూడా గుర్తుపెట్టుకోవాలి. సాధనలో మనలో ఉన్నటువంటి అజ్ఞానము, భయము, ఆందోళన ఏదైతే ఉన్నాయో, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి గురువు యొక్క మార్గదర్శనంలో. కాబట్టి గురు కటాక్ష ప్రాప్తిరస్తు, సదా గురు కటాక్ష ప్రాప్తిరస్తు అనుకుంటూ తాంత్రికుడు ఈ సమాజ సేవ చేయడానికి తంత్రాభ్యాసం చేయవలసినటువంటి అవసరం చాలా 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 ఉంది. ఓం
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఒక అంశం గురించి తెలుసుకుందాం. మనిషికి ఇవాళ ఎక్కడ చూసినా ఒకటే సమస్య, ఆర్థిక సమస్య. ఎవరినైనా అడగండి, చిన్నవాడికి చిన్న సమస్య, పెద్దవాడికి పెద్ద సమస్య. కోట్లు వందల కోట్లు ఉన్నవాడికి వాడి సమస్య, వేలు లక్షలు ఉన్నవాడికి వాడి స్థాయిలో సమస్యలు. ఎక్కడ చూసినా కూడా ఇవే సమస్య. ఏమిటిది? ఇవాళ సమస్యలు ఎక్కువైనాయి. ఒకప్పటికంటే కూడా ఈరోజు సమస్యలు ఎక్కువైనాయి. ప్రతి ఒక్కడు నాకు ఆర్థిక సమస్య ఉందంటున్నాడు, ఆర్థికపరమైనటువంటి ఇది ఉందంటున్నాడు, ఇబ్బంది ఉందంటున్నాడు. అసలు వెంటనే మన తంత్రంలోకి వెళ్ళిపోతాం. ఏమంటే దీనికి ఏదైనా పూజ ఉందా, దీనికి ఇంకోటి ఏదైనా ఉందా, ఏదైనా మంత్రం ఉందా, ఓ తంత్రం ఉందా చెప్పుకోవడం అడగటం మొదలుపెట్టేస్తాం. గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. అసలు వాస్తవం ఏంటి? ఈ సమస్య ఎట్లా, ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే రెండు రకాలుగా దీన్ని మనం విభజన చేసుకోవచ్చు. ఒకటేమిటి అంటే మనం జాతక ఫలరీత్యా జన్మతః మనం పూర్వజన్మ సుకృతం కారణంగా మన జాతక రీత్యా మన ఆర్థిక ఇబ్బందులకి గురి కావటం. ఇది ఈ రోజున చాలా తక్కువ శాతం ఉందని చెప్పాలి. వాస్తవంగా ఏమిటంటే అసలు సమస్య అనేటువంటిది, ఒక ఆర్థిక సమస్య ఏర్పడినప్పుడు మనిషి పలు విధాలుగా ఆలోచన చేయాలి. ఒకటి, తను చేస్తున్నటువంటి యొక్క వ్యాపారమో వృత్తో ఇంకోటో తన మనస్తత్వానికి సరిపోయిందా లేదా, ఇది నెంబర్ 1. ఇది ఫస్ట్ అతను తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం. రెండో విషయం, మనం కలిసి చేస్తున్నటువంటి వ్యక్తులు, పార్ట్నర్స్ అంటాం వాటిని, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మనస్తత్వానికి సరిపోయారా లేదా, మన పద్ధతికి సరిపోయారా లేదా. ఇంకా మూడో విషయం, మనం క్షేత్రం అంటే మనం చేస్తున్నటువంటి వృత్తి కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఏదైనా సరే ఇది ఏదైతే ఉందో అది సరైనదేనా, సారవంతమైందేనా, దీంట్లో మనం ఏ రకంగా పనిచేయాలి, ఎలా పనిచేస్తే ఎటువంటి యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం అని తెలుసుకోవడం, ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఇంకా నాలుగోది వచ్చేసరికి అసలు మనం ఏ మేరకి కష్టపడుతున్నామో, మనం ఎంత సమయాన్ని దానికి ఇస్తున్నామో, మనం ఎంత ఓన్ చేసుకునే దాని గురించి మనం ఆ ప్రయత్నం గురించి మనం ఆలోచన చేస్తున్నాము, మనం ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యామో దాంట్లో, ఇది ప్రతి వ్యక్తి మొదట పరిశీలించుకోవాల్సిన అవసరం. రెండోది, మనం ఇతరులకు ఇచ్చి పనిచేస్తూ వాటితో పనిచేయిస్తూ మనం బద్ధకంగా ఇంట్లో కూర్చున్నామా, మన యొక్క కష్టంలో లోపం ఉందా, ప్రయత్నంలో లోపం ఉందా, ఆలోచన శక్తిలో లోపం ఉందా, ఇవన్నీ కూడా మనం
చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చూసుకోకుండా వీటి గురి మీద ఆలోచించి, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఆ వ్యక్తి వచ్చి ఏదో లక్ష్మీ పూజ చేసేసి, విఘ్నేశ్వర పూజ చేసేసి, లేకపోతే ఇంకోటి ఏదైనా పూజ చేసేసి అంటే వాడి సమస్యలు తీరుతాయనుకోవడం పొరపాటు. వీటన్నిటికీ మించి అసలు నాకు సంతృప్తి అనేది ఒకటి ఉండాలి. సంతృప్తి అనేది ఉన్నదా? నిజమే, నిన్న 10,000 వచ్చినాయి, ఇవాళ 15,000 వచ్చింది జీతం, నేను సంతృప్తి చెందుతున్నానా? ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే మనిషిలో సంతృప్తి లేదో ఎక్కువ శాతం మంది వాళ్ళ సంతృప్తి అనేటువంటి విషయం మర్చిపోయారు. ఎక్కువ శాతం మందికి ఆకాశ హర్మ్యాలు ఊహల్లో విహరించటం, అంతంత బిల్డింగులు కట్టుకోవాలి, ఇంత చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆ పెద్ద పెద్ద కారు కొనాలి. మనకున్నది ఒక చిన్న కారు అయితే అది మనకు సరిపోతుంది, వాస్తవంగా మన నీడికి సరిపోతుంది, మన అవసరానికి సరిపోతుంది. కానీ ఆ పెద్ద కారు చూసి మోజుబడి దాన్ని కొనుక్కుందాం, అక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయి, అక్కడ ప్రలోభానికి గురి అవుతున్నాం మనం. కాబట్టి సంతృప్తి అనేటువంటిది లోపిస్తుంది ఎక్కువ మందిలో. కాబట్టి ఈ సంతృప్తి యొక్క శాతం ఎంత ఉంది, ఇది ఒకటి మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. ముందు మన అవసరానికి సరిపడేటటువంటిది ఏదైనా మనం వాడచ్చు, కొనుక్కోవచ్చు. అంతకు మించి మన యొక్క స్థాయికి మించి అవసరం స్థాయి ఉన్న, ఆర్థిక స్థాయి ఉన్నప్పటికీ కూడా మనకి అవసరానికి మించి అనేటువంటిది ఏదైతే ఉందో అది తీసుకోవడం అనేది మనల్ని కష్టాలకు గురి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే అసలు 99% ఆర్థిక సమస్య అనేది నివారణ అవుతుంది. కానీ వాళ్ళు ఆలోచించటం లేదు. షార్ట్కట్ మెథడ్, ఒక పూజ చేయించండి, ఒక మంత్రం ఇవ్వండి, లేకపోతే ఇంకో ప్రక్రియ ఇవ్వండి, ఇంకో పని అయిపోతుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. ఇవి చేస్తున్నప్పుడు ఒక సరి అయినటువంటి సద్గురువు దగ్గరికి వెళ్తే అతను నిన్ను కూర్చోబెట్టి చక్కగా విచారించి నీలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కనుక్కొని సరిపడేటటువంటి మంత్రమో, యంత్రమో, తంత్రం విధానాన్నో ఒకదాన్ని నీకు అందిస్తాడు. దాన్ని నువ్వు ఎప్పుడైతే చేసుకుంటూ పోయావో ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది. నీలో ఉన్నటువంటి అవలాషణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆయన చెప్పి తొలగిస్తాడు, నీ జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఇది మనం నేర్చుకుని మార్చుకుని బాగుపడాలి. కాబట్టి అనేకమైనటువంటి ప్రక్రియలు తంత్రంలో ఉన్నాయి. లక్ష్మీ తంత్రం అనే ప్రత్యేకమైనటువంటి తంత్రమే ఉంది. లక్ష్మీ ప్రత్యంగిర మహావిద్య ఉంది, కమలాత్మిక మహావిద్య ఉంది. అనేకమైనటువంటి వస్తువులు మనకి తంత్రంలో నీకు లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు ఉన్నాయి. దక్షిణావృత శంఖం ఉంది, అట్లాగే గోమతి చక్రాలు ఉన్నాయి. ఇంకా చాలా 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 మనకి నక్క కొమ్ము అంటాం, హతజ్యుడు అంటాం. ఇటువంటివన్నీ ఎన్నో రకాలైనటువంటి మహా అద్భుతమైనటువంటి మూలికల నుంచి, వస్తువుల నుంచి, లోహాల నుంచి, మిగతా అన్నిటి నుంచి కూడా అనేకమైనటువంటి శక్తులు ఉన్నటువంటివి తంత్రంలో ఉన్నాయి. ఇవి నీ యొక్క నీలో నువ్వు మార్పు చేసుకుంటూ వీటిని కనుక నువ్వు వాడుకున్నట్టయితే ఆ వాడుకునే విధానాన్ని గురువు ద్వారా తెలుసుకుని ఎలా వాడాలి, దీన్ని ఏ మోతాదులో వాడాలి. మందు ఇచ్చారు, ఈ 10 ml వేసుకోమని డాక్టర్ చెబితే మనం 20 ml వేసుకుంటే కుదరదు, లేదా 10 ml వేసుకుంటే కుదరదు. అది ఏదైతే ఉందో ఆ గురువు చెప్పిన విధానంలో దాన్ని వాడుకుంటూ మనం మన యొక్క సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి మనం పూర్తిగా బయటికి రావచ్చు. మనం రావడమే కాదు, భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి మనకు ఆ సమస్య అనేది ఏర్పడకుండా మనం చూసుకోవచ్చు. ముందు తరానికి కూడా ఎవరైతే ఉన్నారో వారసులు కానీ మిగతా వాళ్ళు కానీ సమస్యలని వాళ్ళని కూడా అదే రకంగా ఆర్థికమైనటువంటి సమస్యలు నాకున్నాయి అని చెప్పకుండా మనం వాళ్ళకి లేకుండా, అటువంటి సమస్యలు లేకుండా మనం వాళ్ళని తయారు చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు సరైనటువంటి సద్గురువుని ఆశ్రయించి పూర్తిగా తెలుసుకుని విషయాలు సరి అయినటువంటి లోతుగా పరిశీలన చేసి ఆ సమస్యల్ని మీరు పరిష్కారం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా తంత్రం వల్ల మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఎప్పుడో మీ యొక్క గుణగణాలను కూడా మార్చుకున్నట్టయితేనే.
సరిగ్గా మార్చుకున్నట్టయితేనే. ఏమండి, నేను ఔషధం వాడుతున్నాను కానీ ఆల్కహాల్ తాగుతూనే ఉంటాను, నా లివర్ దెబ్బతింది, మీరు ఔషధం ఇవ్వండి, మరి నేను ఆల్కహాల్ ఇప్పుడు కుదరదండి, అది తప్ప మీరు ఏదైనా చెప్పండి. ప్రపంచంలో ఏ వైద్యుడు ఏం చేయలేడు, సాధ్యం కాదు. ఏ వైద్యశాస్త్రం దాన్ని అంగీకరించదు. అట్లాగే నీ యొక్క గుణగణాల్లో లోపాలని నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా లేవు. ఎటువంటి పరిస్థితుల్లో నీ అవలక్షణాలను పోగొట్టుకొని మంచి లక్షణాలను ఏర్పరచుకోవడానికి నువ్వు ఏ విధమైన సాధన చేయవు, ప్రయత్నము చేయవు. నీకు ఆకాశం నుంచి ఊడిపడుతుంది, నీకు ఇది వస్తుందని చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి దొంగ మాటలు. అవి విని మోసపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అందరూ కళ్ళు తెరుచుకొని మన యొక్క పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవాలి. మన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మన చేతుల్లోనే ఉంది. అదే ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప మార్గదర్శనం. కాబట్టి దీని అందరూ కూడా ఆచరించి ఈ సమస్య నుంచి మీరు బయటికి పడతారని చెప్పేసి, పూర్తిగా మీరు కాకుండా ఇంకో 10 మందికి మేలు చేయాలని కోరుకుంటాం. ఈ ఆత్మలు దెయ్యాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే లేవు అని వాదించేవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇవాళ ప్రతిదీ కూడా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్నీ కూడా భౌతిక రూపంలో రుజువు చేయాలి అని. భౌతిక రూపంలో రుజువు చేస్తే ప్రత్యేకంగా ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే మేము నమ్ముతాం. ఆ భౌతిక రూపంలో కొన్ని రుజువు అవుతాయి, కొన్ని రుజువు కావు. కాబట్టి చూసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, వాటి నుంచి అనేక సమాధానాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి హిస్టరీలు ఉన్నాయి. దెయ్యం అంటే ఏమీ లేదు, మనమే దెయ్యం. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ, మన స్పిరిట్, అదే దెయ్యం. అది ఖచ్చితంగా ఉన్నాయని తంత్రశాస్త్రం అంగీకరిస్తుంది, ఒప్పుకుంటుంది. ఎప్పుడో ఒకసారి చూసా, ఏం ఉండదు, మన యొక్క పారదర్శకంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ బాడీ. అది ఎండ వేడిని అధికంగా తట్టుకోలేదు, అర్థమైందా? అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏలియన్ అనాలి దాన్ని, ఏలియన్. ఆ ఏలియన్ టైప్లో అది ఒక జీవరాశి, అది కూడా జీవరాశే. నా తర్వాత వచ్చి నా శరీరం తర్వాత నేను విడిచిపెడితే నా ఉండే సూక్ష్మ శరీరమే దెయ్యం. ఎలా ఉండదు, అచ్చు మళ్ళాగానే ఉంటుంది, అచ్చు మళ్ళాగానే ఉంటుంది. ట్రాన్స్పరెంట్ బాడీ ఉంటుంది, ఏంటి సామాన్యంగా ఉంటుంది, అంతే, ఏం ఉండదు దాంట్లో. అంటే ఒక లైట్ కనుక మనం ఇక్కడి నుంచి ఫోకస్ చేస్తే దాని శరీరంలోంచి అట్టించి వెళ్ళిపోతుంది ఆ లైట్ కాంతి. మనుషులకి దెయ్యాలు హాని చేయటం అనేది, ఫిజికల్గా హాని చేయటం అనేటువంటిది ఉండదు. మానసికంగా ఎప్పుడైతే వీడు అస్వస్థుడయ్యాడో, భయానికి ఆందోళనకి గురయ్యాడో, ఎప్పుడైతే మానసికమైనటువంటి బలహీనత ఏర్పడిందో అప్పుడు మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాన్ని అది వశం చేసుకుంటుంది. అది ఎప్పుడైతే వశం చేసుకుందో అప్పుడు రకరకాల రూపాల్లో, వ్యాధుల రూపంలో, మానసికమైనటువంటి రుగ్మతల రూపంలో మనకి బయటికి రావడం జరుగుతుంది. మన సూక్ష్మ శరీరాన్ని పట్టుకుంటుంది, ఈ భౌతిక శరీరాన్ని కాదు. బాణామతి అనేది ప్రత్యేకంగా కొన్ని ప్రాంతంలో ఉన్నటువంటిది ఒక గొప్ప మహావిద్య అనొచ్చు దాన్ని, చాలా గొప్ప మహావిద్య. ఈ బాణామతిలో రకరకాలైనటువంటి చిత్ర విచిత్రాలు చేయొచ్చు. బాణామతి పూర్వకాలం ఇది యుద్ధరంగంలో మన వాళ్ళు వాడేవాళ్ళు. శత్రులు మొఘలాయిలు, ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు, మన దేశాన్ని ఆక్రమించినప్పుడు, అలాగే అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోవడం కోసం అని చెప్పేసి తాంత్రికంగా ఎక్కువ మంది అఘోరాలు కానీ వాళ్ళు బాణామతిని వాడేవాళ్ళు. ఏమిటి అంటే, ఈ బాణామతి అనేటువంటిది ఈ పెద్ద మహావిద్య అని చెప్పా కదా, అలా కొన్ని చోట్ల ఏదైతే ఉందో
ఇక్కడి నుంచి వాడి ఇంటి మీద వాడి నెత్తి మీద రాళ్ళేయచ్చు. వాడి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తగలబడిపోతాయి, వాడి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తగలబడిపోతాయి, వాడి ఒంట్లోంచి రకరకాలైనటువంటి అగ్గిపుల్లలు కానీ ఇనప మేకులు కానీ ఇంకా రకరకాలైనటువంటి కూడా వచ్చి కింద పడుతూ ఉంటాయి. చిన్న చిన్న పురుగులు రకరకాలుగా వస్తుంటాయి. ఇంటి మీద పెద్ద పెద్ద రాళ్ళ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇలాంటి రకరకాల విచిత్రాలు వేసి వాళ్ళు ఆ వ్యక్తిని హింసించటం, కుటుంబాన్ని హింసించటం అలాంటి వాళ్ళు చేయటాన్ని బాణామతి. వాడు ఎక్కడో ఉంటాడు, ఎన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఉన్నా వాడు దాన్ని చేయగలిగినటువంటిది ఆ విద్య బాణామతి విద్య. అది ఎలా చేస్తారనేది నాకు తెలీదు, అంటే నాకు అంత నాలెడ్జీ లేదు. అది ఒకవేళ కాస్తో కోస్తో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది అప్రస్తుతమైన విషయం. బాణామతి చేసిన తర్వాత పరిష్కారం అనేది వ్యక్తిగా వాడు చేసుకోలేడు. తప్పనిసరిగా మంచి గురువుని ఆశ్రయించాలి, మంచి వైద్యుని ఆశ్రయించాలి. ఆశ్రయించినట్టుగానే గురువుని ఆశ్రయిస్తే తప్ప బాణామతికి పరిష్కారం ఉండదు. వ్యక్తిగతంగా ఏం చేయలేడు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసేవాళ్ళు మహాత్ములు ఉన్నారు, తీసేసేటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. అది చూడాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉన్నారు తప్పనిసరిగా. చేతబడి బాణామతి కానీ చేతబడి కానీ ఏదైనా నువ్వు కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మకు ప్రతిఫలాన్ని తప్పకుండా మనం అనుభవించి తీరవలసిందే. అది దుష్కర్మ కానీ సత్కర్మ కానీ. వాళ్ళు ఎప్పుడు ఆ విద్య తెలిసిన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు చేరు. ఈ నేర్చుకున్న వాళ్ళు ఉంటారే, సంస్కారహీనులు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఇవాళ నేర్పేవాళ్ళు కూడా అంతే తయారయ్యారు. కాబట్టి వాళ్ళు నేర్చుకుని వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థికంగా కానీ అంటే డబ్బు కోసం కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి కక్షలో కార్పణ్యాలు సాధించడానికి కానీ దాన్ని ప్రయోగం చేస్తూ ఉంటారు. క్షుద్ర పూజలు అంటే ఏవైతే ఉన్నాయో మనకి కొన్ని మన శాస్త్రంలో చెప్పబడేటటువంటి పిశాచాలు, రాక్షసులు, కొన్ని యక్షిణీలు, అలాగే ఇందాక మనం ఆడుకున్న దెయ్యం అని కొన్ని ఆత్మలు, వీటన్నిటిని వశం చేసుకుని వాటి ద్వారా మనం చెడు కార్యాలు చేయటానికి చేసేటటువంటి వాటి క్షుద్ర పూజలు అన్నారు. తాంత్రిక పూజలు అనేటువంటిది ఏంటంటే దాంట్లో వీడికి ఉన్నటువంటి నిష్ఠా గరిష్టలతోటి దైవశక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే 2 శక్తులు ఉన్నాయి. ఒకటి శివశక్తి, 2 అమ్మవారి పార్వతీ శక్తి. ఏ విధంగా ఆ విభిన్న రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధించి వాటిని ద్వారా వీడు ముక్తి పొందటము, వశం చేసుకోవటం, సౌభాగ్యాన్ని పొందడానికి ఉపయోగించేది తంత్ర పూజలు. దానికి దీనికి సంబంధం లేదు అసలు. రెండో ఒకటి అనేది ఇందాక నేను చెప్పినట్టుగా అనుమానం, అపోహ. ఇది కూడా తంత్రం అని అనుకుంటున్నారు. క్షుద్ర పూజ చేసుకుని శ్మశానంలోకి వెళ్ళి వాడు కూర్చుని చేసింది కూడా వాడు అదే అనుకుంటున్నాడు. ఒక పిశాచాన్ని వశం చేసుకుంటాడు, ఒక రాక్షసుని వశం చేసుకుంటాడు, ఒక భూతాన్ని వశం చేసుకుంటాడు. వాడు దాని ద్వారా వాడు కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన చేతబడి ఇటువంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి ఇది తంత్రం అని అనుకుంటున్నారు. కానీ అసలు తంత్ర విధానంలో అవి ఏమిటంటే నువ్వు ముక్తి పొందటానికి, మోక్షం పొందటానికి, ఇంద్రియ జయం పొందటానికి, నీ మనసు ఇందాక నేను మొదట్లో చెప్పాను అవన్నీ నీ మనసుల యొక్క సంస్కారయుతమైనటువంటి గుణాలు పొందేవి ఆ విధానాలన్నీ తంత్రంలో ఉంటాయి. యక్షిణి అనేటువంటిది యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అనేటువంటిది మన మానవుల్లాగానే ఒక జాతులు అవి. యక్షి అనేటువంటిది మనం కేరళలో పిలువబడుతుంటుంది. యక్షి అనేటువంటిది ఒక రకమైనటువంటి పిశాచం. పిశాచాల్లో రకరకాల తెగలు ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని ఉన్నాయి, శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. వాటిలో ఉన్నటువంటి అన్నమాట. అది దాంట్లో యక్షి అని పిలుస్తారు. యక్షిణీలు వేరు, యక్షి అటువంటి పిశాచాలు వేరు. కర్ణ పిశాచి అనేటువంటి కర్ణ యక్షిణి, కర్ణ పిశాచి అనేటువంటి విద్యలో ఉన్నమాట వాస్తవం. దాన్ని సిద్ధించుకున్న వాళ్ళని కూడా నేను చూశాను, వాళ్ళతో మాట్లాడాను. ఇక దాన్ని గురువులు అని చెప్పడము, సమాజాన్ని మోసం చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగత సంస్కారానికి సంబంధించినటువంటి విషయం. అది వాళ్ళ కుసంస్కారానికి సంబంధించిన విషయం. కలియుగంలో దుర్మార్గం చేసి, అన్యాయం చేసి, మోసం చేస్తే ఈ కలియుగంలో 50% ఇక్కడే అనుభవిస్తాడట. అది 50% ఇమ్మీడియట్లీ అనుభవిస్తాడు దాని ఫలితాన్ని. రకరకాలైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. అది
అవి వాటి గురించి మనం ప్రస్తావించి కూడా ఉపయోగం లేదు. జనరల్గా గురుగారు అది చనిపోయిన వాళ్ళ బట్టలు వేసుకోవడం అంటే వాళ్ళ ఒంటి మీద కప్పినటువంటి వేసుకోవడంలో గోళ్ళు, బట్టలు, లేకపోతే బంగారము, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, వీటిలో వెంట్రుకలు, ఇవన్నిట్లలో కూడా ఏమిటంటే వాళ్ళ డిఎన్ఏ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ శరీరం నుంచి వచ్చినటువంటి గోడల్లో కానీ మనం ఇవాళ మోడర్న్ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే డిఎన్ఏ. ఈ విషయాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే పూర్వకాలం మన వాళ్ళు కనిపెట్టారు. అది ధరించినప్పుడు ఆ ప్రేతాత్మ ఏదైతే ఉందో ఆ శక్తి వచ్చి ఇక్కడ నిలబడుతుంది, నీ దగ్గర నిలబడుతుంది. నువ్వు దాన్ని తట్టుకోగలిగే శక్తి, ఉపయోగించుకునేగలిగే శక్తి నీ దగ్గర ఉండాలి. అది దాన్ని కాబట్టి అటువంటి జోలికి వెళ్ళొద్దు, వేసుకోవద్దు. నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, నీ సూక్ష్మ శరీరాన్ని అది ఆవహిస్తుంది అనేటువంటి దృష్టితో చెప్పారు. ఖచ్చితంగా అటువంటి బట్టలతోటి అనేక రకాల ప్రయోగాలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఆ బట్టలు, ఇప్పుడు నేను చెప్పిన వస్తువుల ద్వారా అనేక రకాల ప్రయోగాలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేదు, ఆత్మ వేరు. ఆత్మ అంటే అది శ్రీకృష్ణ పరమాత్మని మనం 3 రకాలుగా పిలుచుకుంటాం. మనం దేహాత్మ, ఈ దేహాన్ని కూడా దేహాత్మ అని పిలుచుకుంటాం. అట్లాగే ప్రేతాత్మ, అసలైనటువంటి ఆత్మ ఇంకోటి ఉంది, అదే మన పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పరమాత్మ, దాన్ని ఆత్మ. కాబట్టి ఇలా మనకేంటంటే నానుడిలో ప్రేతాత్మ అంటే మనం మరణించిన తర్వాత వచ్చేటటువంటిది ప్రేతాత్మ. దేహాన్ని కూడా మనం ఆత్మగాన్ని భావించి పిలుచుకుంటాం, మన సంస్కారం అది. ఇది దేహాత్మ అంటాం. కాబట్టి అసలైనటువంటి ఆత్మ ఇది కాదు, ఒకటి కాదు, అది వేరు, ఇది వేరు. ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఆత్మ స్వరూపం, అది ఆత్మస్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపం. ప్రేతాత్మ అంటే ఆఫ్టర్ డెత్ ఏర్పడేటువంటి, ఇందాక మనం దెయ్యం అనుకున్నాం, హాస్టల్ బాడీ అనుకున్నాం, మనం ఏదైతే ఉందో అదే ప్రేతాత్మ. షట్కర్మలు అంటారు కదా, ఏంటి గురుగారు? షట్కర్మలు అనేటువంటి తంత్రానికి సంబంధించినటువంటిది. ఈ షట్కర్మలు ఏంటంటే శాంతి, మోహన, తర్వాత వశీకరణ, స్తంభన, విద్వేషణ, మారణ, ఇటువంటివన్నీ కూడా ఉచ్చాటన, ఇవన్నీ కూడా ఈ ఆరు కర్మలు. షట్ అంటే ఆరు కర్మలు ఉంటాయి. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతా, ఇది ప్రజలు అంగీకరిస్తారు, మేధావులు ఒప్పుకోకపోయినా నా పరిశీలనలో, నా శోధనలో తేలినటువంటి విషయం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు శ్మశానం ఉంది, దేవాలయం ఉంది. మన వాళ్ళు లేపాక్షి లాంటి శిల్ప నైపుణ్యం కట్టి గొప్ప ఆగమ శాస్త్రం చేసి ప్రపంచంలోనే ఎక్కడా శిల్ప నిర్మాణ చాతుర్యం లేనటువంటి మహా పెద్ద గుళ్ళు కట్టినటువంటి వాళ్ళు, ఎంతో సంస్కృతి, నాగరికత, సైన్సు తెలిసినటువంటి వాళ్ళకి గతంలో పూర్వీకులకి శ్మశానం ఎలా ఉంచాలో తెలీదా? దేవాలయం ఎలా ఉంచాలో చెప్పలేదా? కానీ నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? ఇవాళ ఆ శ్మశానాన్ని ఒక నందనవనంలాగా తీర్చిదిద్దుతున్నావు, ఆ శ్మశానాన్ని ఒక పార్కులాగా తీర్చిదిద్దుతున్నావు. ఇంకా కొద్ది రోజులు పోతే అక్కడ నీకు ఒక రెసిడెన్షియల్ ఏరియా వేసి ఆ శ్మశానం లోపలే వాళ్ళు ఉండడానికి రూమ్స్ ఏసీ పెట్టి హోటల్ కూడా పెడతాం. ఆ 4 శవాలు తగలబెట్టడానికి విడిగా ఒక రేకుల షెడ్ చూపిస్తాం. ఇదే కదా. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మన పూర్వీకులంత అజ్ఞానంలా, మన శాస్త్రవేత్తలంత లేదా? ఇంత ఖజూరహో లాంటి శిల్పచాతుర్యం కలిగి ఆగమశాస్త్రం తెలిసినటువంటి మహాపండితులు ఏంటి, ఎంతో నాగరికత చెందినటువంటి వాళ్ళు ఎందుకు దాన్ని అట్లా బడేసి ఉంచారు? జనరల్గా మనం అటువైపు వెళ్ళాలి అంటేనే రాత్రిపూట భయపడేవాళ్ళం. చీకట్లో అరే రాత్రిపూట ఇటు బోలేని రాకడం, మర్రి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది, శ్మశాన వాతావరణం అనేటువంటి ఒక పదం మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజున వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, దాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారు? ఇది చాలా అధునాతనమైనటువంటి డెవలప్మెంట్, నాగరికత అనుకుంటున్నారు, రైట్.
కానీ దీంట్లో నివసిస్తున్నటువంటి జీవరాశి ఒకటి ఉంది అనేది మాత్రం వాళ్ళకి తెలియదు, తెలుసుకోలేకపోతున్నారు. ఈ జీవరాశి ఎక్కడ ఉండాలి? వాళ్ళకు అనుకూలమైనటువంటి స్థలంలోనే ఆ జీవరాశి ఉంటుంది, దానికి అనుకూలమైంది. గొడ్ల గోబ పగటిపూట రాదు, కాకి రాత్రిపూట రాదు. బిలాలు చీకటిలో ఎవరు తిరగని చోట చెట్టుకి ఏలాడుతూ ఉంటాయి. ఏకాంత ప్రదేశంలో కొన్ని ఉన్నాయి. పులులకి, సింహాలకి మనం అలాగే అటవీ జంతువులకి మనం శ్రీశైలం వెళ్ళేదాన్ని రాత్రిపూట 9 గంటలకు క్లోజ్ చేస్తాం. ఘాట్ రోడ్లు అన్నీ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే వాటికి ప్రైవసీ కావాలి, అవి తిరగాలి, మన కార్లు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని. మరి ఇవాళ అవి ఎక్కడికి రావాలి? ఆ అవకాశం లేకపోతే అవి గ్రామాల మీద పడతాయి. ఇవాళ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రోగాలకు కానీ, రుషులకు కానీ, రకరకాలైనటువంటి మరణాలకు కానీ, ఇందాక అడిగినటువంటి అకాల మరణాలకు కానీ మనం చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి విరుద్ధమైన పనులు మనం అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు పొల్యూషన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ప్రకృతి నాశనం చేయడానికి, ప్రకృతిని మనం ఆరాధించే చర్యలు చేయట్లేదు. అటువంటి చర్యలు లాంటిదే ఇంకొక భయంకరమైన చర్య ఏంటంటే శ్మశానాన్ని శ్మశానంగా ఉంచాలి. ఆ వాతావరణం శ్మశాన వాతావరణంగా ఉండాలి. దేవాలయ వాతావరణంగా ఉండాలి. అది పవిత్రంగా అక్కడికి వెళ్ళగానే ఒళ్ళు పులకలించి ఒక అనుభూతితోటి, ఒక తన్మయత్వ భావంలో ఆ దేవాలయం ఉండాలి. శ్మశానంలాగానే ఉండాలి. కాబట్టి ఇది ఎప్పుడైతే మనం సరి చేసుకోగలుగుతామో మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పొంతు లేని రుగ్మతలు, రోగాలు, వీటన్నిటికీ కూడా కారణాలు ఏవుతున్నా ఇది ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది అనేది నా విశ్వాసం. నా అనుభవంలో నేను అనేకసార్లు పరిశోధన చేసి కనుక్కున్నటువంటి విషయం. కాబట్టి దీని విషయంలో మన పెద్దల పట్ల, పురాణాల పట్ల, మన శాస్త్రాల పట్ల గౌరవం ఉంచి మనం దీన్ని కాపాడితే ఆ ప్రకృతిని రక్షణ చేసిన వాళ్ళం అవుతాం. ఆ జీవరాశి కూడా, ప్రతి జీవరాశికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి జీవరాశికి బతికే హక్కు ఉన్నది, జీవించే హక్కు ఉన్నది. కాబట్టి దాని చోట్ల నిలబడిద్దాం. వాటిని అక్కడే ఉంచితే మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు చాలా తగ్గిపోతాయి.